హలో ఎవ్రీవన్. ఎగ్ కర్రీని ఇలా ఉల్లాకు కాంబినేషన్‌లో ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్‌గా ట్రై చేయాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్. నేను మీ కళావతినండి. ఇక వీడియోలోకొచ్చేస్తే ఎగ్ కర్రీ కోసము మెయిన్ కావాల్సినయి ఉల్లాకు, ఉల్లిగడ్డలు, ఇంకా కొత్తిమీర, కొంచెం మెంతి తీసుకున్నా నేను. మీకిష్టమైతే తీసుకోండి. లేకపోతే లేదు. తర్వాత 4 పచ్చిమిర్చి. ఇంకా మెయిన్ కావాల్సినయి ఎగ్స్. ఇక్కడ ఉల్లిగడ్డలు, ఉల్లాకు అన్ని పచ్చిమిర్చితో సహా అన్నీ కట్ జేసి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి, అందులోకి కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. చాలా బావుంటుంది. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి అవి గూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఉల్లాకు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసి కలిపేసి ఒకసారి మూత పెట్టేయండి. అది కొంచెం ఫ్రై అవ్వాలి కదా! ఉల్లిగడ్డలు, ఉల్లాకు అన్నీ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపి మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఆ ఉల్లాకు, ఉల్లిగడ్డ అన్నీ మగ్గుతూ ఉంటాయి. ఇంక తర్వాత ఇప్పుడు మెంతి గూడా వేసేద్దాం. మెంతి గూడా వేస్తే ఆ టైంలో మంచిగా అవి గూడా మగ్గిపోతుంది. మెంతి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది గదా! ఇంక ఈ టైంలో వేసి కలిపి మూత పెట్టేసానండి. ఇంకా మెంతి గూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత మంచి స్మెల్ వచ్చే టైంలో ఇందులోకి మనకు కూరకు సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు వేసాను. ఇంకా 2 స్పూన్ల కారం వేసాను కాబట్టి 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. ఉప్పు, కారం వేసినంక ఒకసారి కలపాలి. మంచిగా 2 కలిసిపోయేటట్టు కర్రీకి కలిపేసి, ఇంకా ఉల్లిగడ్డలు అవి అన్నీ కొంచెం కర్రీనంతా ఇలా పక్కకు వెనక్కనండి. కొంచెం మధ్యలో గిన్నె ఖాళీ చేసి ఎగ్స్ కొట్టుకోవాలి మనం. ఎగ్స్ అయితే ఇక్కడ నేను కడుగుతానండి. ఎప్పుడైనా గానీ ఎగ్స్ కడిగి తీసుకోండి. నాకైతే అలవాటు. ఇంకా ఎగ్స్ కడిగిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా ఇలా మధ్యలో కొట్టేసి మూత పెట్టేస్తాను. ఎందుకంటే అవి అట్లనే మగ్గాలి. వెంటనే కలపకూడదు. కలిపితే బావుండదు. కొంచెం అవి అట్లనే అయిపోతే బావుంటదండి. గుడ్డు గుడ్డులాగా కనబడుతూ ఉంటే ఎగ్ బావుంటది. తర్వాత మనం కావాలంటే చిప్పేద్దాము. ఓకేనా? మీకు కావాలంటే చిప్పేసుకోండి. లేదంటే అవసరం లేదు. ఇంకా ఇలా ఎగ్‌కు దానికదే మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకున్నాను. కలిపేసుకొని ఇప్పుడు దాన్ని నేను కొంచెం కొంచెం ఇట్లా కట్ చేస్తున్నానండి. ఇప్పుడు బావుంటుంది. ఫస్టే మనం కలిపామనుకో పొడి పొడిగా అయిపోతుంది. అట్లా ఇష్టముంటే అట్లా చేసుకోండి. ఇలా ఇష్టముంటే ఇలా చేసేయండి. నాకైతే ఇలానే ఇష్టం. అందుకే ఇలా చేస్తున్నాను. ఇంకా ఇలా ఒక్కొక్కటిగా ఇలా కట్ చేసా. ఎగ్ అయితే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని కలిపి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక్క నిమిషం అలా మగ్గిన తర్వాత కర్రీకి కొంచెం కొత్తిమీరైతే యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేసి కలిపి మూత పెట్టేయండి. అంతే అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా, తొందరగా అయిపోయే ఉల్లాకు ఎగ్ కర్రీ. చానా టేస్టీగా ఉంటుంది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.